సో అల్లు అర్జున్ గారిది కొత్త పోస్టర్ అయితే వదిలారనమాట అఫీషియల్ గా. ఓకేనా, సో అది ఇదే. ఓకేనా, సో చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్టర్ లో ప్రతి డీటెయిల్ అనేది అసలు అమేజింగ్ గా ఉంది. ఓకేనా, సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈ విధంగా ఉంటుందని. మీకు పూర్తిగా చెప్తాను, ఎవరు స్కిప్ చేయొద్దు వీడియోని. సో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పెట్టుకుంటారు. అందరికీ నమస్తే. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి సో ఒక పండగనే చెప్పుకోవాలన్నమాట. చాలా రోజుల తర్వాత ఈ యొక్క అప్డేట్ అనేది వదిలారనమాట. సో చూస్తున్నంతసేపు ఆ యొక్క పోస్టర్ని అలాగే చూడాలనిపించింది నాకైతే. సో చూసుకున్నట్లయితే మొన్నటిదాకా వచ్చిన అప్డేట్స్ అయితే వేరు, ఇప్పుడు వచ్చిన అప్డేట్ అయితే ఆ యొక్క పోస్టర్ చూస్తుంటేనే ఆ యొక్క మూవీ అనేది ఏ రేంజ్లో ఉండబోతుందని అని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. సో చూసుకున్నట్లయితే నేను ముందే చెప్తున్నానండి, నేను హాలీవుడ్ మూవీస్ చూసి పెరుగునున్నాను అనమాట. సో నాకు ఆ యొక్క విజువల్ అనేది ఆ యొక్క ఫోటోలో నాకు క్లారిటీ కరెక్ట్గా భలే కనిపిస్తుంది. అసలు ఆ యొక్క గ్రాఫిక్ అనేది, ఆ యొక్క డిజైన్ అనేది మొత్తం నీట్గా చేశారనమాట. ఎక్సలెంట్. చూసుకున్నట్లయితే అది ఉన్నదన్నట్టు చెప్తున్నాను, అది ఒక మనిషి చెయ్యన్న అయి ఉండొచ్చు, లేదా ఒక వ్యక్తి ఆ విధంగా మారిపోయే అవకాశం కూడా ఉంది. అది ఎవరో కాదు, మన అల్లు అర్జున్ గారు అంటే ఇదే అని చెప్పి నేనేమి డిక్లేర్ చేయను. సో మేబీ అయి ఉండొచ్చేమో అని చెప్పి నా ఊహాగమనం అనమాట. సో చూసుకున్నట్లయితే ఏదైనా ఒక రగ్గుడ్ క్యారెక్టర్ని పరిచయం చేస్తున్నాడా అట్లీ అని చెప్పి కూడా ఒకటి ఉంటుందన్నమాట. సో చూసుకున్నట్లయితే అది మామూలుగా మనం ఆ యొక్క హ్యాండ్ అనేది మనం చాలా ఇంగ్లీష్ పిక్చర్స్ అయితే చూసుంటాం. లైక్ మన హాలీవుడ్ మూవీస్ అయితే చాలా వరకు చూసుంటాం అనమాట. నేను చూసున్నా ఆల్రెడీ, వ్యాన్ హెల్సింగ్, అండర్ వరల్డ్, సో ఎక్సెట్రా. ఓకేనా, సో ఇలాంటి సినిమాలలో ఎక్కువగా ఇటువంటి హ్యాండ్ అనేది కనిపిస్తుంటుంది అనమాట మనకు. సో ఎందుకంటే ఒక ఫైట్ సీన్స్లలో అవి మనం గమనిస్తూ ఉంటాం అనమాట. సో ఒక మనిషి తోడేలుగా మారితేనే ఆ విధంగా ఉంటుంది ఒక హ్యాండ్ అనేది. సో మనం చూసుకున్నట్లయితే ఏదో పెద్ద ప్లాన్తో వస్తున్నాడు మన అల్లు అర్జున్ గారు అని చెప్పి తెలుస్తుందనమాట. దీనికి ఈ యొక్క అట్లీ మూవీకి సంబంధించి అవెంజర్స్ సంబంధించి విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఉంటుందన్నమాట. ఆ టీం ఎవరైతే ఉంటుందో వాళ్ళు దీనికి పనిచేస్తున్నారండి. వాళ్ళు మళ్ళీ అవతారికి సంబంధించిన విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఎవరైతే ఉన్నారో టీము, వాళ్ళ అసిస్టెంట్స్ ఉంటారనమాట. సో వాళ్ళు ఈ యొక్క మూవీకి వర్క్ చేస్తున్నారనమాట. అప్పుడు మీరు అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఉంటుందో. ఇంకా అల్లు అర్జున్ మూవీ కానీ దిగిందంటే ఇంకా మొత్తం వెరీ హైప్ అనమాట. అసలు ఆ పోస్టర్ అనేది నార్మల్గా లేదు, భయంకరంగా ఉంది. చూస్తున్నంతసేపు అసలు రూమాలు నిక్కపొడుస్తున్నాయి అనమాట, గూస్ బాంబ్స్ వస్తున్నాయి అనమాట. సో ఆ చెయ్యేంది, ఆ చేతుకున్న గోర్లేంటి, అసలు మనం హాలీవుడ్ రేంజ్లో చూస్తాం ఆ యొక్క పోస్టర్స్ని. మామూలుగా తెలుగులో ఎవడో అంత ఇదిగా ఎడిట్ చేసి వదలడం అనమాట. సో అట్లీ ఏం చేస్తున్నారంటే మనం ఆల్రెడీ ఒక ప్రోమో అనేది చూసి ఉంటాం అనమాట. సో అల్లు అర్జున్ గారు ఒక చేతిని పట్టుకొని ఇలా అంటూ ఉంటాడు అనమాట. సో మేబీ అదే ఉండొచ్చేమో, దానికి డిజైన్ అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఓకేనా, సో ఇది ఈ యొక్క మూవీ అనేది హాలీవుడ్ రేంజ్లో వస్తుంది, అది ఆల్రెడీ అందరికి తెలిసిందే. సో ఆ యొక్క గ్రాఫిక్స్ కూడా మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. చూస్తున్నంతసేపు ఇదిగో చూడండి, అసలు మామూలుగా లేదండి. నేను అసలు అనుకోలేదు ఇంత హెవీగా ఉంటుందని. బ్యాక్ సైడ్ అసలు అది గుడా లేకపోతే ఇంకేమైనా ఉందా అనేది కూడా తెలియట్లేదు అనమాట. సో A22 అని అంటే అర్థం ఏంటంటే అల్లు అర్జున్ గారి A22 అల్లు అర్జున్ గారి 22వ సినిమా. ఓకేనా, సో A6 అంటే అట్లీ గారి 6వ సినిమా, అంటే A6 అట్లీ గారి 6వ సినిమా. ఇదే దాని మీనింగ్. ఓకేనా, సో చూసుకున్నట్లయితే టైటిల్ రివీల్ April 8, 11 AM టైటిల్ రివీల్. ఓకేనా, ఇక టైటిల్ రివీల్ అంటే మామూలుగా ఉన్నది April 8 AM-కి 11 AM-కి, అంటే మార్నింగ్ 11 గంటలకి టైటిల్ అనేది రివీల్ చేస్తాము అని చెప్పి, అంటే సినిమా టైటిల్ అండి. ప్రస్తుతానికి ఇది A22 A6 అని పిలుస్తున్నారనమాట. సో ఈ సినిమాకి సంబంధించిన పేరు ఏదైతే ఉంటుందో ఆ యొక్క పేరుని April 8 AM మార్నింగ్న 11 గంటలకి రిలీజ్ చేస్తారనమాట మార్నింగ్. ఓకేనా, సో ఆ యొక్క టైటిల్ అనేది వీళ్ళు టైటిల్ కూడా బాగా పగడబందీగా పెట్టుకున్నట్టున్నారు, మామూలుగా ఉండదు ఆ యొక్క టైటిల్ కూడా, అది చెప్పాల్సినంత అవసరం లేదు. అసలు ఆ డిజైన్ ఏంది, నాకైతే పీక్స్లోకి వెళ్ళిపోతుంది అసలు. ఓకేనా, ఒక హాలీవుడ్ రేంజ్లో ఎడిట్ చేసి ఆ యొక్క పోస్టర్స్ అలాగే ఉంటాయి, హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి అసలు పోస్టర్స్. సో మన తెలుగులో ఇప్పుడు హైలైట్గా ఆ యొక్క వారణాసికి చూసాం,
ఇప్పుడు జస్ట్ ఇప్పుడు మన అల్లు అర్జున్ గారిది చూస్తున్నాం అనమాట. సో మూవీ దిగిన తర్వాత ఏ విధంగా విధ్వంసాన్ని సృష్టిస్తుందో అస్సలు మనం ఊహించాల్సినంత అవసరమే లేదు అసలు. ఈ యొక్క మూవీ అనేది ఏ జోనర్స్ లో ఉంటుందంటే మైథలాజికల్, ఫ్యాంటసీ, SCI, ఓకేనా. సో యాక్షన్, థ్రిల్లర్, మాన్స్టర్, బీస్ట్, సింబ్లమ్స్, ప్యారలల్ యూనివర్స్, ఓకేనా, ఆల్టర్నేట్ వరల్డ్ యాంగిల్, మాక్సిమం ఈ యొక్క జోనర్లోనే ఈ యొక్క మూవీ అనేది రాబడుతుంది అనమాట. అది మటుకు క్లారిటీ పక్కా పళ్ళగుద్ది మరీ చెప్పొచ్చు. ఎందుకంటే ఆ యొక్క పోస్టర్ అనేది అలా ఉందన్నమాట. జస్ట్ ఒక హింట్ ఇస్తే చాలండి, మనకంటూ ఒక సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది కదా, సో అది వర్క్ చేస్తుంది అప్పుడప్పుడు. సో అదేనమాట. మనం హాలీవుడ్ మూవీస్లలో చూసుంటాం. నాకు తెలిసి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ హాలీవుడ్ మూవీస్ చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళైతే నాకు తెలిసి కరెక్ట్గా క్యాచ్ చేసేస్తారు, ఖచ్చితంగా క్యాచ్ చేసేసుకుంటారు అనమాట. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థం కాదనమాట. ఇదేంటి ఇది అల్లు అర్జున్ గారు ఈ మాదిరి అసలు ఏంటి ఇది అని చెప్పి అర్థం కాదు. సో ఇది ఒక యాక్షన్, థ్రిల్లర్, మూవీ, డ్రామా అయి ఉండొచ్చు మ్యాక్సిమం నాకు తెలిసి యాక్షన్ మూవీ అయి ఉంటుందండి. దాంట్లో నో అబ్జెక్షన్ అనమాట. ఎందుకంటే ఆ యొక్క హ్యాండ్ అనేది ఆ విధంగా ఉందన్నమాట. అది ఒక మనిషిదన్నా అయి ఉండొచ్చు, లేకపోతే మ్యాక్సిమం నాకు తెలిసి అల్లు అర్జున్ గారైనా అయి ఉండొచ్చేమో. డబల్ రోల్ అని కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి అనమాట. అది ఎంతవరకు నిజమో తెలీదు. ఎంతైనా చెప్పాలండి, అల్లు అర్జున్ గారు కొత్త జోనర్లో వస్తున్నారనమాట. సో నార్మల్గా ఉండదు, బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది మ్యాక్సిమం నాకు తెలిసి అనుకుంటున్నాను నేను కంపల్సరీ. ఎందుకంటే ఆ యొక్క పోస్టర్ అనేది మామూలుగా లేదండి, ఎంత మాట్లాడినా తక్కువే అసలు. మీకు ఇంకో హింట్ కూడా రావచ్చు అనమాట. సో బ్రో అదేంటి బ్రో ఇంత మాట్లాడావు కదా, అది ఒక రాక్షసుడి చెయ్యి కూడా అనుకోవచ్చు కదా అని అనుకోవచ్చు, ఓకేనా. అవును అనుకోవచ్చు. పురాతన హిస్టరీ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో దాని పరంగా ఏమన్నా తీస్తున్నారా అని అనేది తెలియట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. నిజంగా అసలు ఓవరాల్గా చెప్పాలంటే మన మహేష్ బాబు గారు మళ్ళీ వచ్చే అల్లు అర్జున్ గారు కొత్త జోనర్లో వస్తున్నారు. కంపల్సరీ మన ఇండియా షేక్ అవుతుంది కంపల్సరీ, ఇది మటుకు పక్క కొత్త జోనర్లో. సో నేను ఆల్రెడీ చూశానండి హాలీవుడ్ మూవీస్లలో ఇలాంటివి చాలా చూసున్నాను అనమాట. సో అవేంటంటే ఎక్కువగా డెవిల్కి సంబంధించిన పోస్టర్స్ అనమాట అవి. సో వాళ్ళు పోస్టర్స్లోనే మెన్షన్ చేసేస్తారు ఇది ఒక డెవిల్ అని సంబంధించిందని. సో ఆ మూవీ పోస్టర్ చూడంగానే మనకు అర్థమైపోద్ది అనమాట, ఓకే ఇది ఒక డెవిల్కి సంబంధించింది, స్టోరీ అనేది ఈ విధంగా ఉంటుంది అని. సో దీని విషయానికి వస్తే, ఈ యొక్క పోస్టర్ విషయానికి వస్తే కన్ఫ్యూజన్గా ఉందన్నమాట. సో కొంతమంది ఫ్యాంటసీ అని చెప్తున్నారు, యాక్షన్ అని చెప్తున్నారు, పురాతనానికి సంబంధించిన హిస్టరీ అని చెప్తున్నారు, సో డెవిల్ అని చెప్తున్నారు. హర్రర్ అయితే కాదండి, హర్రర్ అయితే కాదు. హర్రర్కి సంబంధించిన ఎడిటింగ్ అక్కడ ఏది లేదు, అది ఏది లేదు అసలు హర్రర్కి సంబంధించింది. సో హర్రర్ జోనర్ అయితే కాదు, అది మటుకు పక్క. ఎందుకంటే దాంట్లో ఏది లేదు అసలు హర్రర్కి సంబంధించింది. సో అది సంథింగ్ ఏదో ఉంది, అది నాకు తెలిసి సస్పెన్స్గా పెట్టున్నారు దాన్ని. సో పెట్టిన తర్వాత మనం స్క్రీన్ మీద చూస్తాం కదండి, ఖచ్చితంగా అవాక్ అవుతాం అనమాట, ఇది మటుకు పక్క ఇది. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఓకేనా. బాయ్.